ఏపీ ఎన్నికల ఫలితాల రోజు జగ్గయ్యపేటలో దారుణ ఘటన జరిగింది. బైక్పై ఎన్టీఆర్ బొమ్మ స్టిక్కర్ వేసుకున్నాడని ఓ యువకుడిని బెదిరించి స్టిక్కర్ తీయించారు వైసీపీ నేతలు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే ఆ యువకుడు అనుమానాస్పద రీతిలో బైక్ యాక్సిడెంట్లో మృతి చెందాడు. దీనికి కారణం వైసీపీ నేతలే అని యువకుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తన కొడుకును చంపి యాక్సిడెంట్గా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అధికారులు స్పందించాలని కోరుతున్నారు. న్యాయం జరిగే వరకు పోరాడతామని చెబుతున్నారు. బొమ్మ బండికి వేసుకోవటం తప్ప ఆ బొమ్మ వల్ల నా పిల్లగాడిని చంపుతారా? పార్టీయే ఆ పార్టీ మాది. మా ఓటు పుట్టిన కాడిచి అదే పార్టీ మాకు. ఎన్టీఆర్ బొమ్మ వేసినందుకు ఎన్టీఆర్ బొమ్మ గీరిచ్చి నా పిల్లగాడిని చంపారు. అది తప్ప నా పిల్లగాడికి న్యాయం జరగాల. ప్రభుత్వం అయ్యే న్యాయం చేయండి నా కొడుక్కి అన్నా కూడా ఎవరు కూడా మేము చేస్తున్నాం అంటున్నారు కానీ ఎవరు ముందుకు చేసిన లేరు. మేము న్యాయం కోసం పోరాడతాము. తను బైక్ మీద ర్యాలీ ఉత్సవంగా వెళ్తున్నారు సార్. ఇతనికి కిరాయి తోలిన డబ్బులు రావాల్సి అతను నాగరాజు వ్యక్తికి ఓనర్కి ఫోన్ చేస్తే మేము మందు ఆగుతున్నావురా నువ్వు కూడా వచ్చి జాయిన్ అవ్వు అన్నారు. సరేలే అని ఈడు బండి వేసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక ఈడు మెల్లో టీడీపీ కండవ బండి మీద స్టిక్కర్ ఎన్టీఆర్ గారు స్టిక్కర్ చూసి ఎరా మీ పార్టీ గెలిచిందారా నువ్వు అట్రా ఎట్రా అని ఆ స్టిక్కర్ పీకేయటం, ఎన్టీ రామారావు గారు స్టిక్కర్ పీకేయటం, దాన్ని వీడియో తీసి వాళ్ళ వైసీపీ గ్రూపుల్లో పెట్టడం అలాంటిది జరిగిన ఆ ఘటన జరిగిన ఒక గంట 2 గంటల్లో మళ్ళీ శవం రోడ్డు పక్కన యాక్సిడెంట్గా క్రియేట్ చేసి పిల్లగాడిని మర్డర్ చేసి శవం పక్కన పెట్టారు. తర్వాత ఏంటి అలా జరిగిందంటే వాళ్ళ వైసీపీ నేతలు కొంతమంది అగ్ర కులాలస్తులు కొంతమంది కలిసి దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించి అక్కడ రూరల్ ఉన్న ఎస్ఐ గారికి కొద్దిగా చేతివాటంగా చూపించి అక్కడ పనితీరు వాళ్ళ లెవెల్లో జరిగిపోయింది. ఇప్పుడు పార్టీ అయిపోయింది కదా, అయిపోయినా సరే వాళ్ళ నెట్వర్క్ నడుస్తుంది. 12వ తారీఖు ప్రమాణ స్వీకారం, అప్పుడు దాకా వాళ్ళ హవా ఎంత ఉందనేది పెద్ద నాయకులకి ఇలా జరిగిందని వాళ్ళ కేసుని కప్పిపుచ్చి వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు దళితులు పేదవాళ్ళు వీళ్ళకి పోరాడే అంత శక్తి లేదులే అని కేసుని కప్పిపుచ్చి ఈ తల్లిదండ్రులకి కడుపు కొత్త తీసుకొచ్చారండి. 19 సంవత్సరాల అతను 3 సంవత్సరాలు డ్రైవింగ్ వృత్తిలో ఉన్నాడు. ఫస్ట్ అప్పుడు ఎస్ఐ గారు కూడా ఆల్కహాల్ తీసుకున్న తర్వాతే యాక్సిడెంట్ అయింది అని చెప్పారు. కానీ యాక్సిడెంట్ ఆల్కహాల్ తీసుకున్నట్టు RFSL రిపోర్ట్లో నో ఆల్కహాల్ అని వచ్చింది. చేతికి దెబ్బ తగిలి దవడకి తలకి తగిలిందని వచ్చింది. కానీ RFSL రిపోర్ట్ పూర్తిగా యాక్సిడెంట్ అని కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఈ కేసును ముందుకు తీసుకెళ్ళడానికి కూడా అసలు పెద్దలు ఎవరో కూడా సహకరించట్లేదు. దీని పరంగా న్యాయం కావాలని మేము ఈరోజు టీవీ ఛానల్ కోరడం జరిగింది.